కమలనాథుడు ఈటెల అని వేశారు. త్వరలో బీజేపీ ప్రకటన, బీజేపీ జాతీయ నాయకత్వం ఈటెల వైపే మొగ్గు అని. ఉద్యమ నేపథ్యమే కలిసొచ్చిన అంశం. వివాహ రహితుడిగా గుర్తింపు, మృదు స్వభావిగా అందరి మన్ననలు, జాతీయ అంశాల మీద అవగాహన ఉన్న నాయకుడు, అందరినీ కలుపుకుపోయే స్వభావం, విద్యార్థి నిరుద్యోగులతో ఈటెలకు సత్సంబంధాలు, ఉద్యమకారులు గౌరవించే నాయకుడు, అన్ని వర్గాలలో అభిమానులున్నారు, కులాతీతంగా అభిమానించే వారున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి ఉత్తరాదిన గడ్డు పరిస్థితులు, దక్షిణాదిన సార్వజనీన సమస్యలు, కేవలం హిందుత్వ ఎజెండాతో బయటపడే అవకాశం లేదు. కాంగ్రెస్ను బీఆర్ఎస్ను ఏకకాలంలో ఎదుర్కొనడం ఇతర నాయకుల వల్ల కాదు. ఈటెల సమకాలీన అంశాలపై లోతైన విశ్లేషణ చేయగలడు. మీడియా కూడా ఈటెలపై ఫోకస్ ఉంటుంది. సరే, ఈ విషయాన్ని క్లుప్తంగా ముందుకెళ్దాం. ఎందుకంటే ఈ రాఘవేంద్రరావు గారు చెప్పినటువంటి విషయాల్లో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని ఊహాతీత విషయాలు ఉన్నాయి. సో ఇక్కడ మన ఈటెల రాజేందర్ గారి విషయంలో ఉద్యమ నేపథ్యమే కలిసి వచ్చిన అంశం అని ఓకే, కానీ వివాహ రహితుడిగా గుర్తింపు, మృదు స్వభావిగా అందరి మనల్లో, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఏం ఆలోచిస్తుంది అనేది ఊహాజనాలం, అంటే ఊహలు మాత్రమే ఇక్కడ నడుస్తున్నాయి. ఏ ఒక్క ప్రెస్ కానీ, ఏ ఒక్క కార్యకర్తకు కానీ, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి నాయకులకు కూడా ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదండి, పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకు అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ఇంకా అన్ని రకాలైనటువంటి రిపోర్ట్స్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు, వాళ్ళకి ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, ఆ రిపోర్ట్స్ వెళ్తుంది. అండ్ ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో పాటు నాయకులు ఏమనుకుంటున్నారు, ప్రజల్లో ఏమనుకుంటున్నారు, ఎలాంటి నాయకత్వం కావాలి అనేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఇంకా చాలా విషయాలతో పాటు ఇదొకటి ఉంది. సో కాబట్టి ఈ విషయానికే వద్దాం. సపోజ్ రాఘవేంద్రరావు గారు ఏమేమి అనుకుంటున్నారు ఈరోజు సపోజ్ అనుకుందాం, ఈ విషయాలపైనే మనం మాట్లాడుకుందాం. జాతీయ అంశాల మీద అవగాహన ఉన్న నాయకుడు, రైట్, అంటే అందరికీ ఉన్నది. నిజంగా చెప్పాలంటే జాతీయ అంశాలపైన అందరికీ ఈరోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి నాయకుడికి జాతీయ అంశాల మీద అవగాహన ఉంది. అందరినీ కలుపుకపోయే స్వభావం, ఎస్, ఈటెల రాజేందర్ గారు అందరినీ కలుపుకోబోయే వ్యక్తి, అందులో నిస్సందేహం. విద్యార్థి నిరుద్యోగులతో ఈటెలకు సత్సంబంధాలు, ఇది ప్లస్ పాయింటే. ఉద్యమకారులు గౌరవించే నాయకుడు, ఇది రాజకీయం. అంటే ఉద్యమకారులు గౌరవించే నాయకుడు అయినా కూడా రాజకీయాల్లో ఎప్పుడు ఎవరితో ఉంటారు, ఎలా జరుగుతారు, ఎలా చేస్తారు అనేది ఎవరికి అర్థం కాని విషయం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిండు అంటేనే తనకి ఎప్పుడు ఏ అవకాశం వస్తే ఆ అవకాశం ఆ వ్యక్తితో పాటు వెళ్తుంటారు. కాబట్టి ఇది నమ్ముకొని అంటే దీన్ని ప్రామాణికంగా తీసుకోవడం మాత్రం అంత అంటే రాజకీయాల్లో నమ్మలేనటువంటి విషయం. అన్ని వర్గాలతో అభిమానులు ఉన్నారు, ఎస్, కులాతీతంగా అభిమానించే వారు ఉన్నారు, అఫ్ కోర్స్, రైట్. జాతీయ స్థాయిలో బీజేపీకి ఉత్తరాన గడ్డు పరిస్థితులు, జాతీయ స్థాయిలో బీజేపీకి ఉత్తరాన గడ్డు పరిస్థితులు లేవు. ఎప్పుడైనా ఒక ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ అన్నంత మాత్రాన అంటే ఒక షిఫ్ట్ ఉంటుంది అనమాట. 10 సంవత్సరాల పాలన తర్వాత సమీక్షించుకోవడం కావచ్చు, ఇంకా కొత్తగా ముందుకు ఎలా వెళ్ళాలి, మనం 10 సంవత్సరాల పరిపాలనను సమీక్షించుకోవడం, ఆ సమీక్షించుకున్న తర్వాత ప్రజలకు కావచ్చు, దేశానికి కావచ్చు, ఏదైనా ఒకటే తీరుగా పాలన కావచ్చు ఉంటే అది పాలన కంప్లీట్గా అంటే డెవలప్మెంట్ అనిపించుకోదు అది. సో కాబట్టి ఒక షిఫ్ట్ తర్వాత ఇంకో షిఫ్ట్, ఈ రెండవ తరం పరిపాలన ఒక కొత్త తరంగా వెళ్ళాలి, నూతనంగా వెళ్ళాలి. సో ఈ షిఫ్ట్లో భాగంగా కొద్దిగా స్తబ్దత అనేది ఉంటుంది. కాబట్టి గడ్డు పరిస్థితి అనలేము, మంచి పరిస్థితి ఉంది. ఎన్నో మార్పులు చేర్పులు చూడబోతున్నాం బీజేపీలో కావచ్చు, అండ్ మన భారతదేశం గవర్నమెంట్, భారతదేశ ప్రభుత్వ విధానాల్లో కావచ్చు, ప్రజలకు కావచ్చు. సో ఈ షిఫ్టే వేరుంటుంది, ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వమే వేరుంటుంది. కాబట్టి ఈ గడ్డు పరిస్థితి అనలేం దాన్ని. దక్షిణాన సార్వజనీన సమస్యలు, సో ఇది ఏదో మనము అలవకుగా అట్లా అనలేము. దక్షిణాన సార్వజనీన సమస్యలు ఎప్పుడూ ఉంటాయి, ఆ సమస్యల పరిష్కారాలు కూడా ఉంటాయి. ప్రశ్నించే గలం కాదు మనకి, సమస్యలు పరిష్కారం చూపేటువంటి అది కావాలి మనకి. కేవలం హిందుత్వ ఎజెండాతో బయటపడే అవకాశం లేదు. సో ఒక హిందుత్వ, బీజేపీ కూడా ఒకే ఒక హిందుత్వతో ఎప్పుడు పోదు కూడా. సో కాబట్టి డెవలప్మెంట్ అనే ఒక అంశాన్ని ఇప్పుడు
తీసుకుంటుంది నిజంగా కూడా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే భారతదేశము అనేది అంటే అన్నిట్లలో మార్పు మనం చూసినాం. జీడిపిలో కావచ్చు, లేకపోతే అన్ని రంగాల్లో మనం మార్పు చూసినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినాం మనం. ఈరోజు రోడ్లు ఒకప్పుడు చిన్న రోడ్లు ఉండే స్థానం నుంచి ఈరోజు 4 లేన్ లైన్స్. ఈరోజు 4 లైన్స్ ఒకటే కాదు, మనకి లాంగెస్ట్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే 44 జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 12 లైన్లు కాబోతున్నాయి. ఈ 12 లైన్లు అవుతే ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి చిత్రగుప్తులో మనం కలలు కంటున్నటువంటి ఇండస్ట్రియలైజేషన్. ఒకప్పుడు ఇండస్ట్రీస్ వస్తే చాలా వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళు కావచ్చు, చాలామంది అన్ని ఈ ఇజంలు పక్కకెడితే అందరూ ఉద్యోగాలు పోతాయి అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి. గ్రామాల్లో ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఈ 12 లైన్లు మనకి రోడ్లు అవుతున్నాయంటే ఈ రోడ్డుకు అటువైపులా ఇటువైపులా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వచ్చే 10 సంవత్సరాల్లో భారతదేశానికి సౌభాగ్య భారతదేశం కాబోతుందనేది నేను నిజంగా కూడా నమ్ముతున్నాం. అద్భుతమైనటువంటి భారతదేశాన్ని, విశ్వగురువు భారతదేశాన్ని చూడబోతున్నాం మనం. సో కాబట్టి కాంగ్రెస్ను బీఆర్ఎస్ను ఏకకాలంలో ఎదుర్కోవడం ఇతర నాయకుల వల్ల కాదు, ఏ నాయకులకైనా అవుతుంది. ప్రజల పక్షాన నిలబడితే కాంగ్రెస్ ఏదైతే రోజువారీ కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి తప్పులని ఎండగడితే, ప్రజలకు నిజంగా ఏది కావాలో అది ఆలోచించి నాయకుడు ఆ సమస్యల్ని ఎలుగెత్తి చాటితే ఏ నాయకుడికైనా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ని ఏకకాలంలో ఎదుర్కోవడం ఇతర నాయకుల వల్ల అవుతుంది, అందరి నాయకుల వల్ల అవుతుంది. ఆ నాయకుడికి ఈ యొక్క అవగాహన ఉండాలి. ప్రజల సమస్యలపైన కొట్లాడిన ఏ నాయకుడైనా సరే, ఒక చిన్న కార్యకర్త అయినా సరే అద్భుతంగా రాణిస్తాడు. ఈటల సమకాలీన అంశాలపైన లోతైన విశ్లేషణ చేయగలడు. మీడియా కూడా ఈటలపై ఫోకస్ ఉంటుంది. ఎందువల్ల? బీజేపీ అధిష్టానం అంతకుముందు బండి సంజయ్ గారి మీద ఫోకస్ ఎందుకు అంత పెరిగింది? ప్రెసిడెంట్ ఎవరికి ఇస్తే వాళ్ళ మీద ఫోకస్ పెరుగుతుంది. అద్భుతంగా మాట్లాడగలగాలి. కార్యకర్తల్ని కావచ్చు, ప్రజలతో కార్యకర్తలతో వెళ్ళాలి. వీళ్ళందరినీ చూసుకుంటే డెఫినెట్గా ఒక నాయకుడు అద్భుతమైనటువంటి నాయకుడు అవుతాడు. కాబట్టి నేనైతే ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు. బీజేపీ కార్యకర్తలకు చెప్తున్నా, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయ్యే అవకాశాలు ఉండవచ్చు, ఎందుకంటే రేస్లో ఉన్నారు ఈటల గారు, కానీ ఇంకా పూర్తి నిర్ణయం జరగలేదు.